ఈ మేనిఫెస్టో తీసుకెళ్ళి అలర్ట్ అవుతున్నారా లేదంటే ముందుగా ఒక వ్యవస్థను రెడీ చేసుకున్నారా బాబు గారు? తొందరపడి ఒక కోయిల ముందే కూసిందని అనవసరంగా కెలుక్కుంటున్నారు. ఇది చేయడం ప్రయోజనం అని నేను అనుకోవట్లా. ఎందుకంటే తెలుగుదేశం జెండా బుచ్చుకుని ఇంటి దగ్గరికి వెళ్ళి నేను వాలంటీర్ని, కాబోయే వాలంటీర్ని అంటే వాళ్ళకి జన్మభూమి కమిటీ గుర్తుకొస్తుంది. రియల్ వాలంటీరు ఇక్కడ చంద్రబాబు గారు ఎందుకు నేను జన్మభూమి కమిటీ పునరుద్ధరిస్తానని చెప్పట్లా? ఆ విషయంలో జగన్ సక్సెస్ అయినట్టే కదా. ప్రాక్టికల్గా చెప్పాలంటే నువ్వు పెట్టిన వ్యవస్థ జన్మభూమి కమిటీ, జగన్ తెచ్చిన వ్యవస్థ వాలంటీరు. నీ వ్యవస్థను పునరుద్ధరిస్తాననకుండా అవతల వ్యవస్థ నేను కొనసాగిస్తానంటున్నాడు. అంటే ఫెయిల్యూర్ అనినే కదా అది తన వ్యవస్థ. ఏంటి ఆ ఫెయిల్యూరు? జన్మభూమి కమిటీ అనేటువంటిది సంక్షేమ పథకాలకు సంబంధించి ఒక ఫోన్లోనో ఒక ట్యాబ్లోనో సిస్టమ్ పెట్టారు. దాంట్లో కేటగిరీస్ పెట్టారు. ఫస్ట్ నువ్వు అప్లై చేసేసుకుంటావు, ఎవడైనా అప్లై చేసుకోవచ్చు పథకాన్ని. చేసుకుంటే ఆ కన్సర్న్డ్ ఎంఆర్ఓకు వాళ్ళకి అప్లై చేస్తాం మనం. అంతే. వాళ్ళు దాన్ని అప్లోడ్ చేస్తే వెళ్ళాల్సింది ఎవరికి? కన్సర్న్ అధికారికి. కానీ వాలంటీర్కి వెళ్తా. అదే జన్మభూమి కమిటీలో మెంబర్కి వెళ్తారు. జన్మభూమి కమిటీ మెంబర్, ఆ ఏరియా మెంబరు మనం అప్లై చేసిన మన మొహం చూస్తాడు. చూడగానే ఓహో వీడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాదు, అక్కడ పక్కన కేటగిరీ ఇస్తారు. ఇతను తెలుగుదేశం కార్యకర్త అయితే అప్రూవ్డ్, తెలుగుదేశం సానుభూతి పరుడు అప్రూవ్డ్, తటస్థుడు